Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. భర్తీ చేయి జగనన్న ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులకి, అన్న మాజీ మంత్రివర్యులు నాగార్జున గారికి, మా పార్టీ రైతు అధ్యక్షుడు బంగారు బాబు గారికి, మండల పార్టీ అధ్యక్షులు ఒంగోలు మండల పార్టీ అధ్యక్షులు మన్నె శ్రీనివాస్ గారికి, నాగల్పాడు మండల పార్టీ అధ్యక్షులు శ్రీమన్నారాయణ గారికి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పిచ్చిరెడ్డి గారికి, మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి గారికి మరియు ఇతర రైతు నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు పొగాకు పంట పరిశీలనకి, అమ్మకాల పరిశీలనకి ఇక్కడికి రావడం జరిగింది మేము పార్టీ తరఫున. ఇది వాస్తవంగా ఇది ఒక రైతాంగ సమస్య. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, రైతులందరికీ ఒకటే వ్యయం, ఒకటే ఖర్చు, ఒకటే సాగు. రాజకీయాలకు అతీతంగానే మేము మాట్లాడటం జరుగుతుంది. బోర్డు మొదలై 2 నెలలు అయినప్పటికీ రైతులు నష్టపోతున్న పరిస్థితి అందరం చూస్తూ ఉన్నాం.
గత సంవత్సరం కూడా 280 రూపాయలతో మార్కెట్ స్టార్ట్ చేసి ఇదే మాదిరి 230 రూపాయలకు మార్కెట్ని బ్రైట్ని పడగొట్టారు. పెరగాల్సిన మార్కెట్ని 50 రూపాయలు వెనక్కి తీసుకొస్తే మేము ఆ రోజు మా పార్టీ తరఫున పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొదిల్లో వచ్చి వేలాది మంది రైతులను ఉద్దేశించి డిమాండ్ చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా మన రైతు ప్రతినిధులందరూ శాసనసభ్యుల చుట్టూ, మంత్రుల చుట్టూ, ముఖ్యమంత్రి కార్యాలయం దాకా వెళ్ళారు. ప్రభుత్వం ఏమీ స్పందించలా. 230 రూపాయలు 220 రూపాయలకి తగ్గించుకొని మార్కెట్ లేదు లేదు లేదని చెప్పిన వ్యాపారస్తులు చివరికి వచ్చేసరికి 360 రూపాయలకు కొన్నారు. అంటే మధ్యలో జరిగిందంతా మోసమే కదా. కేజీకి 80 రూపాయలు కూడబలుక్కొని వ్యాపార వర్గాలు దోపిడీ చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని మార్కెట్లో పోటీకి రమ్మని మేము అడుగుతూ ఉంటే రైతుల పక్షాన ప్రభుత్వం ఆలోచించదు. మరి ముఖ్యంగా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఏ పంట విషయంలోనైనా వ్యాపారస్తులు కొమ్ము కాస్తాడు తప్ప రైతులు కొమ్ము కాయడు. శనగ విషయం తీసుకోండి, పొగాకు విషయం తీసుకోండి, రొయ్య రైతులు తీసుకోండి, మొక్కజొన్న రైతులు తీసుకోండి, ఏ పంటైనా వ్యాపారస్తులు కొమ్ము కాస్తాడు తప్ప రైతులు పక్షం లేదు. చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు. వాళ్ళ శాసనసభ్యులు కూడా డూడు బసవనలాల ఎట్ట తప్పించుకోవచ్చో ఆలోచిస్తారు తప్ప బాధ్యత తీసుకొని నిలబడి మార్కెట్ని ఇంటర్వ్యూని కావడానికి సపోర్ట్ అడగరు. ఈరోజు ప్రభుత్వం నెలకి 15,000 కోట్లు పైబడి అప్పు చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఒక్కరోజు అప్పు 500 కోట్లు అయితే ఈ మార్కెట్ నిలబడుతుంది. ఒక సంవత్సరంలో ఒక్కరోజు అప్పుతోటి ఈ రైతులను మనం ఆదుకోవచ్చు. మార్కెట్లో ఇంటర్వ్యూన్ అయ్యి 300 రూపాయలు తక్కువ కాకుండా నువ్వు కానీ కొంటే ప్రభుత్వమే 350 రూపాయలకో 360 రూపాయలకో అమ్ముకోవచ్చు, మీకు లాభం వస్తుంది. అన్నీ తెలిసి కిక్ బ్యాక్స్ కోసం, వాళ్ళు ఇచ్చే లంచాల కోసం, మామూళ్ళ కోసం రైతుల్ని నట్టాట ముంచుతుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత సంవత్సరం మార్కెట్ ఎన్ఎల్ఎస్లో 400 దాటింది. మొన్నటికి మొన్న మైసూరులో 320 రూపాయలు 330 రూపాయలకు అమ్మిన పొగాకు 230 రూపాయలు పడగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే క్రాప్ సైజ్ తగ్గించారో వెంటనే ఇప్పుడు 320 330కి మళ్ళీ పోయింది. అంటే మార్కెట్ వర్గాలు ఆడుకుంటున్న ఆట కిలో 50-60 రూపాయలు రైతు నష్టపోతుంటే ఒకసారి రైతులు కూడా ఆలోచించుకోండి. అదే గవర్నమెంట్ ఇంటర్వ్యూని అయి ఒక ప్రైస్ కార్డు కానీ నిలబెడతా ఉంటే ఈ ఒడిదుడుకులు, ఈ రైతులు నష్టపోవటం అనేది ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించిన విధానం మీ అందరికీ తెలుసు. కానీ ఈ ప్రభుత్వం జారిపోతుంది, తప్పించుకుంటుందంటే ఇది మార్కెట్లో వ్యాపారస్తుల దగ్గర లంచాల మరిగి మాత్రమే ఈ తప్పుడు పని చేస్తుందని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎవరు కలిసి వచ్చినా మేము మీ పక్షాన ఉంటాం, రైతుల కోసం మేము పోరాడతాం. పొగాకు, సిగరెట్లో వాడే పొగాకు అంతా 60-70 పైసలు మాత్రమే ఉంటుంది. ఒక 10 గ్రాముల సిగరెట్లో మనం వాడే పొగాకు కట్రాక్ చేసినా కూడా మ్యాక్సిమం 70 పైసల రూపాయల కంటే ముడి పదార్థం సిగరెట్లో ఉండదు. సిగరెట్ అమ్మకం ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. సిగరెట్ అమ్మకం 16 రూపాయలు ఉంది. అంటే ఈ మధ్యలో గ్యాప్ వాళ్ళకు ఒక 2 రూపాయల లాభం పోయినా 10 రూపాయలకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బాధ్యత తీసుకొని రైతులకు ఎందుకు అమ్మి పెట్టట్లేదు, రైతుల తరఫున ఎందుకు నిలబడట్లేదని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు బాధ్యత ఉంది కదా, లేదంటే బోర్డులో అనుమతి ఇవ్వకుండా ఉంటే రైతు పండించుకొని ఉంటాడు. ఇది ఈ ప్రభుత్వాలే చేస్తున్న మోసంగా మేము అభివర్ణిస్తూ రైతుల్ని మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని మార్కెట్ వచ్చుద్ది, వీళ్ళు కావాలని లేదని మోసం చేస్తున్నారు, అమ్మకాలు తగ్గించుకోమని మేము రైతులకు సూచిస్తున్నా. వీలైనంత వరకు హోల్డ్ చేయండి. బ్యాంకులు కూడా మీ మీద ఒత్తిడి తేకుండా అడుగుదాం, మీ తరఫున మేము మాట్లాడతాం. డిమాండ్ ఉంది, డిమాండ్ వచ్చినాక అమ్ముకుందరు, కానీ కాకపోతే వచ్చేడు మానుకుందాం పంటని. నష్టపోయి రైతాంగం అమ్ముకోవద్దని మీరందరూ పోరాడందే
మనకు న్యాయం జరగదని, పోరాటానికి మీ తరఫున మేము ఉంటామని, ఎవరు కలిసి వచ్చినా వాళ్ళతోటి మేము కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని. ఇది పెద్ద పని కాదు. ఒక్కరోజు అప్పు, చంద్రబాబు నాయుడు చేసే ఒక్కరోజు అప్పుతోటి లక్షలాది మంది రైతులు బయటపడతారని సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఆ వైపు ఆలోచించమని రైతాంగాన్ని, రైతు నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్. టైటానిక్ థీమ్, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్. శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నంబర్ 9951067879. టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్, కొత్త కూరగాయల మార్కెట్ వెనుక, అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర, ఒంగోలు.